హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జరగబోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉంటుంది? ఈ ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా, అసలు ఇరు దేశాల మధ్య ఆసియా కప్ కోసమా, ఇంకా ఏదైనా అసలు ఈరోజు మ్యాచ్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈ సిరీస్లో ఇది మూడోసారి. గత 2 మ్యాచ్లు ఇండియా గెలవడం వల్ల పాకిస్తాన్కి చాలా చేదనుభవం. ప్లస్ మనం చాలా వాళ్ళని చులకనగా చేసి హీనంగా చేసి పక్కకు పెట్టాం. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉందన్నమాట. మనం వాళ్ళతో ఆడడానికి కూడా ఇష్టపడలేదు. సో ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. మనం బైకట్ చేసుకుంటూ వచ్చాం. ఇండియా మొత్తం బైకట్ చేసినాం. బీసీసీ నిబంధనల మేరకు మన ఇండియా టీం అనేది క్రికెట్ ఆడక తప్పలేదు. సో ఆడి గెలవడం అండ్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, వాళ్ళతో అట్లీస్ట్ ఐ కాంటాక్ట్ కూడా చూడకపోవడం అనేది ఫస్ట్ మ్యాచ్ యొక్క అనుభవం. సో సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి మన ఓపెనర్స్ ఇద్దరు 100+ అనమాట స్కోర్ చేయడం పాయింట్ అనమాట. వాళ్ళ బౌలర్స్ని మనం పక్కకి పెట్టేయడానికి కారణం అని చెప్పొచ్చు. ఫస్ట్ మ్యాచ్ కన్నా స్కోరు సెకండ్ మ్యాచ్లో ఎక్కువ కొట్టారు. సో వాళ్ళ దగ్గర మనం చేంజ్ చేసి మరీ 167 స్కోర్ చేయడం అనేది చాలా ఈజీగా, అది కూడా చాలా అది మన ప్లస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మూడో మ్యాచ్లో ప్లస్ వచ్చేసరికి అభిషేక్ గిల్ బ్యాటింగ్ చేస్తేనే ఈ మ్యాచ్ అనేది గెలుస్తామా, లేదంటే అభిషేక్ ఒకవేళ స్కోర్ చేయకపోతే మన ఇండియా పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. సో ఈ మ్యాచ్లో మన ఇండియన్ టీం గత మ్యాచెస్ అన్నీ చూసుకుంటే వేరే దేశపోలతో ఆడడం మినహాయిస్తే పాకిస్తాన్తో ప్రత్యేకంగా ఆడడం అనేది మన ఇండియన్ టీం యొక్క స్పెషాలిటీ. ఎందుకంటే మనం పాకిస్తాన్ ఆడేటప్పుడు మినిమం ఆడలేని ప్లేయర్ కూడా మనం ఊహించినంత పరిణామాలు చూడడం అనేది పాకిస్తాన్ ప్రత్యేకంగా ఉన్నప్పుడు మన ఇండియాకి ఉన్న ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే 28 అనేది మనకి ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే గత మ్యాచెస్ 2012 డిసెంబర్ 28న పాకిస్తాన్ మీద మ్యాచ్ 11 రన్స్తో మన ఇండియా గెలవడం అదొకటి ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ 2022 ఆగస్టు 28వ తారీఖున మనం కూడా పాకిస్తాన్ మీద మళ్ళీ సెకండ్ టైం గెలవడం అనేది ఇది ఒకటి ప్లస్ పాయింట్. ఎందుకంటే 28 అనేది గత 2 times మన ఇండియాకి కలిసి వచ్చిన టైంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు 3వ టైం. సో ఇది కూడా మనం గెలుస్తాం అనేది ఈజీగా చెప్పవచ్చు అనమాట. పాకిస్తాన్ ప్లేయర్స్ 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మన ఇండియా ఫైనల్కి చేరాలని ఒక కామెంట్ చేశారనమాట. ఎందుకంటే 3వ మ్యాచ్లో ఆసియా కప్ ఫైనల్లో మేము ఇండియాపై గెలిచి అంటే రివెంజ్ అనేది తీర్చుకుంటాం అనే ఉద్దేశంతో వాళ్ళు కామెంట్స్ చెప్పారు. మన వాళ్ళు దాన్ని ఈజీగా తిప్పికొడతారనేది మన ఇండియన్స్ ఒక నమ్మకం. సో ఈ మ్యాచ్ ఇండియన్ కాలమానం ప్రకారం 8 గంటలకి దుబాయ్ వేదిక నడుస్తుంది. నాకు తెలిసి మన వాళ్ళు టాస్ గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ చూజ్ చేసుకుంటారనేది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే మన దాంట్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ అనేది చాలా ఈజీగా మనం చేంజ్ చేయగలం అనేది ప్రీవియస్ మ్యాచెస్ కూడా తెలిసింది. పాకిస్తాన్ ఇండియా మీద గెలవాలంటే ఖచ్చితంగా 180-200 స్కోర్ చేస్తేనే అది గెలుస్తుంది. కానీ మన బౌలర్స్ ఉన్న స్పీడ్ని బట్టి చూస్తే అంత స్కోరు వాళ్ళకైతే ఇచ్చే ఛాన్స్ లేదు. 180 మ్యాక్సిమం, అంతకుమించి ఎక్కువైతే పోరు. ఎందుకంటే ఇది ఆసియా కప్ ఫైనల్ అండ్ 2 సార్లు వాళ్ళు మనతో దెబ్బలు తిన్నారు. సో ఇది 3వసారి తినడానికి మళ్ళీ వస్తున్నారు. ఈ మ్యాచ్ మనం చూడడానికి ఎవరు గెలుస్తారు అనేది ఇండియన్స్గా మీరు మీ యొక్క కామెంట్ని తెలియజేయగలరు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.